దీంట్లో కొద్దిగా కొద్దిగా చాలు, కొద్దిగా చాలు. మనకైతే ఇదిగోండి ఇలా కొద్దిగా తీసుకోవాలండి, కొంచెం కొంచెం తీసుకుని మనమైతే దాన్ని ఆ లోపల ఉన్న కండెన్సర్ని క్లీన్ చేసుకోవాలన్నమాట. ఆ క్లీన్ చేసుకుంటే ఇదిగోండి మనకి ఇలా మనం వ్యాక్యూమ్ పంపు ప్రెజర్తో అనమాట, ప్రెజర్ ముందేం చేస్తామంటే వ్యాక్యూమ్ లాగా వ్యాక్యూమ్ చేస్తాం. చెప్పే కదా -30 రావాలని గేజ్ అది. ఇప్పుడు -30 రావాలని చెప్పే కదా, మనం దీంట్లో కూడా ఏంటి అదే ఫార్ములా ఉపయోగిస్తాం అనమాట. ఎలా, ఇదిగోండి ఇది వస్తువుకి పెట్టేది, ఇది వస్తువుకి పెట్టేది, అంతే కదా. వస్తువు కంటే ఈ పైప్ దేనికి పెట్టాలి, దానికి పెట్టాలి. పెట్టండి, అది పడిపోకండి, దాన్ని మూత పెట్టండి. ఇది పట్టుకోవాలి, అది చాలు. ఇలా మనమైతే ఏదైనా వస్తువుకి మనం దేనికైతే వ్యాక్యూమ్ చేయాలన్నా ప్రెజర్ పెట్టాలన్నా వస్తువుకి ఇదే పెట్టాలి. తర్వాత ఇప్పుడు మనకి ఇదిగోండి ఇది అవుట్ లైన్, అంటే బయట నుంచి ఏదైనా దీంట్లో పంపించడానికి మనం ఈ లైన్ని వాడతాం కదా. ఇప్పుడు దీనికి పెడుతున్నాం. ఇది ఇప్పుడు మనం ఏం చేయాలి, దాంట్లోకి అది పంపించాలి. ఎలా, దాంట్లోకి దాన్ని పంపించాలంటే ఎలా మీరు చెప్పండి సాయి గారు. వ్యాక్యూమ్ చేయాలి. వ్యాక్యూమ్ చేయాలంటే సెక్షన్కి పెట్టాలి, అంతే కదా. వ్యాక్యూమ్ చేయాలంటే సెక్షన్కి పెట్టాలన్నమాట. ఇదిగో సెక్షన్ పెట్టాం, సెక్షన్ పెట్టాం కదా. పెట్టిన తర్వాత మనం దాన్ని -30 తీసుకురావాలి. -30 తీసుకొస్తే అప్పుడు మనం ఈ పైప్ దాంట్లో పెట్టి వదిలితే చక్కగా అది తీసేసుకుంటుంది అనమాట, మనకు సిటీసీ అనేది తీసేసుకుంటుంది. ఏంటి, అంతే కదా. ఇది అటు పెట్టేసి మీరు కొద్ది ముందు రండి. కావాలిగా మరి, అది మనకు అన్నిటికీ అదేగా మనకు ఆధారం, అందుకే కాదు మనం తయారు చేసుకునేది. పెట్టండి ప్లగ్, పెట్టండి. మనకైతే ఇదిగోండి మనం సెక్షన్కి అయితే పెట్టామండి. పెడితే ఇప్పుడు ఏం చేస్తుంది, ఇది ఇటు దీంట్లో అంతా లాగుతుంది కండెన్సర్లో, అంతే కదా. ఎలా లాగుద్ది, అటు నుంచి ఎయిర్ తీసుకుని ఇటు లాగుతూ ఉంటుంది, బ్లాక్ అయిపోయి ఉంటుంది కదా మామూలుగా. యాక్చువల్గా మనకి ఇది -30 రావాలంటే ఇక్కడ చేయి పెట్టి మూయండి, పట్టుకోండి, పట్టుకుని మూసి ఉంచండి. ఇదిగోండి మనకు వస్తుంది కదా -30. మనకు ఇప్పుడు ఆయన మూసి అలా అట్టు పెడతారు. ఇక్కడ సౌండ్ తగ్గిపోయిద్ది అనమాట, స్లో అయిపోద్ది, బాగా నాయిస్ నిల్ అయిపోద్ది అనమాట. ఏంటి, మీరు గట్టిగా పట్టుకునే ఉంచండి. మనకి ఇదిగోండి ఇలా -30 వచ్చేసింది కదా, దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడు మీరు మాత్రం వదలకండి, మామూలుగా అసలు వదలొద్దు అనమాట. ఇదిగోండి మామూలుగా ఇప్పుడు మనకి అదైతే మనకి అయిపోయింది కదా. ఇక్కడ ఇది -30కి వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇదిగోండి ఇక్కడ ఇదైతే ఓపెన్ చేసేస్తున్నాం. ఓపెన్ చేసినా మనకు -30 అలాగే ఉంటుంది, ఎందుకు వాళ్ళు బంద్ చేస్తాం కదా. ఇప్పుడు ఇందులో పెడతాం అనమాట, ఈ దీంట్లో ఇదైతే మనం ఇందులో పెడతాం. ఏంటి, పెట్టి ఇది ఇలా పట్టుకుని ఉంచాక ఇప్పుడు మీరు వదిలేసేయండి, చేయి తీసేసేయండి, అంతే. అయిపోయిందా, లాగేసింది కదా, అంతే. వదిలేసేయండి, పర్లేదు. మరి 0కి వచ్చేసింది కదా, అది తీసేసుకుంది అందులోకి. ఓకేనండి, ఇలా తీసేసుకుంటుంది కదా మనకి. అట్లా తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, దీన్ని ప్రెజర్కి పెడతాం. దీనికి పెట్టండి, ఒక క్లాత్ ఉంది, మీకు క్లాత్ ఏంటంటే మనం ఎప్పుడు ఇలాంటి క్లాత్లు ఏమైనా పాతవి అడిగి కస్టమర్ని ఇలా పెట్టండి, మామూలుగా దీన్ని మూసేసి పెట్టండి. అది అలా మూసేయాలండి. మూసేసిన తర్వాత మనం ఏం చేస్తాం, దీంట్లో ఇదైతే ఆన్ చేసుకుని ఇదిగోండి ఇక్కడ హెయిర్ని అయితే పంపిస్తున్నాం అనమాట. ఏంటి, మనం ఇక్కడ 20 వచ్చింది కదా. ఏంటి, మనకి వదలండి ఇప్పుడు లైట్గా, అది చూసారా అలా సిటీసీ వచ్చిందిగా. అది అలా మనకి ఇటు నుంచి అటు వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళి
అట్ట అడ్డం పెట్టి మీరు ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఫ్లష్ అవుట్ కొట్టాలి, పట్టుకోండి ఇలా చేత్తో, మీరు వదిలేయండి. అలా పట్టుకుని మీరు వదిలేటప్పుడు ఈ క్లాత్ అడ్డం పెట్టాలి, ఏటి మీద వస్తువుల మీద మీరు కిచెన్లో పడకుండా కొట్టండి. అది అంతే, ఎవరి మీద పడకుండా మనకి మన పైపులు కింద కొట్టేయండి, వీలైనంత వరకు కిందకే కొడతాం అనమాట. అడ్డం పెడతాం, మళ్ళీ కొడతాం, అది అంతే. ఇది 150 దాకా లేసే వరకు పట్టుకుని కొడతాం. ఇక 150 గేజీ, అర్థమైందా? ఇలా డైరెక్ట్ క్లాత్ అడ్డం పెట్టకపోతే దూరంగా వస్తువుల మీద పడిపోతూ ఉంటుంది అనమాట. అది ఇక ఆ రకంగా మనకి ఆ లోపల ఉన్నదంతా మనకి ఈ సిటీసీతో ఇలా నీట్గా తెల్లగా రావు, ఎందుకంటే ఈ కొత్తవి కదా, అందుకని నీట్గానే వస్తుంది. అదే పాతి అనుకోండి, ఇలా ఇలా చేసేటప్పుడు ఫ్లేమ్ ఫుల్గా ఉండకూడదు, ఎందుకంటే ఇప్పుడు ఈ క్లాత్ ఉందనుకో, జస్ట్ దగ్గరలో ఫ్లేమ్ ఉంటే ఊరినే బొగ్గుమని మండిపోద్ది. అలా ఏటి మీద అయినా పెట్రోల్లా పడింది డ్రై అయిపోద్ది అనమాట, అంతే. అది అలా మనకి తెల్లగా వచ్చేదాకా కొట్టాలండి, వైట్గా వచ్చే వరకు మనం అయితే కొడుతూ ఉండాలి. ఇది సిటీసీ క్లీనింగ్ అండి. మామూలుగా ఇలా మనం ఏదైనా కంప్రెషర్ తప్ప ఏదైనా ఇలాంటి వస్తువులు కొట్టుకోవచ్చు అనమాట, క్లీన్ చేసుకోవచ్చు. మనం లోపల ఏమన్నా డస్ట్ అంటే లోపల ఏంటి రస్ట్, అది తిరుగుతూ ఉంటుంది, సైకిల్ తిరిగేటప్పుడు కొంత రస్ట్ ఫామ్ అయిపోయి చోక్ అయిపోతాయి. ఫిల్టర్ అంటే తీసి మార్చేస్తాం, క్యాపిలరీ బ్లాక్ అయిపోతే తీసి మార్చేస్తాం. లోపల ఇన్నర్ కండెన్సర్ ఉందనుకోండి, అది తీసి మార్చడం కుదరదు కదా, బయట కండెన్సర్ వేస్తాం, వేసే బదులు దాన్ని ఇలా చేస్తాం. అవుటర్ కండెన్సర్లో పెద్దగా చెయ్యం, ఇన్నర్ అయితేనే ఇలా చేస్తాం అనమాట. అవుటర్ పెద్దగా చెయ్యం, ఎందుకంటే పెద్ద పెద్ద రిఫ్రిజరేటర్, ఇప్పుడు ఇది ఉంది, ఇది ఇన్నర్ కండెన్సర్ ఉంది. ఇప్పుడు అలాంటివి ఇప్పుడు బయట లేదు కదా, లోపల ఉంది. అలాంటి లీక్ అయిపోతే మనం ఏం చేయలేము, ఇక వెనకాల వేసేస్తాం కొత్తది. లీక్ అవ్వకుండా చోక్ అయింది అనుకోండి, చోక్ అవ్వడం అంటే బ్లాక్ అయిపోవడం, పూడిపోవడం, అలా జరిగినప్పుడు ఇలా చేసుకోవచ్చు అనమాట. సిటీస్తో కొద్దిగా టైం పడుతుంది. మామూలుగా మనం కస్టమర్ ఇంట్లో ఏం చెయ్యం, ఇది అవదండి తీసుకెళ్ళాలి, లేదంటే బయట వేసేయమంటే ఇక్కడ వేసేస్తాం అని చెప్తాం, దానికి 4000 అలా తీసుకుంటాం. దీన్ని కూడా లోపల ఒరిజినాలిటీ పాడు చేయకుండా చేయాలంటే దీనికి కూడా మనం 2000 2500 జస్ట్ క్లీనింగ్ ఓపెన్ అవ్వడానికి తీసుకుంటాం. కూర్చుని ఎలాంటి 2 డబ్బాలు ఇచ్చుకుని కూర్చుంటే 2 hours ఈజీగా పట్టేస్తుంది మనకి. ఇలా క్లీన్ చేసుకోవాలి కదా, అది తెలిసిందా ఇది? అది లేదు మీరు ఎక్కిచ్చేస్తానంటే చేయండి, అది అది ఇది అయిపోతే గ్యాస్ ఛార్జింగ్కి వెళ్దాం. అంత బారు పెట్టకూడదు, తక్కువ పెట్టుకోవాలి, పట్టాలిగా దాంట్లోకి ఆ చివరి వరకే ఎక్కుద్ది అనమాట. చాలు. అది ఉడదీసి ఉంచుకోండి, బీచక్కర్లా, వాళ్ళెందుకు బీచ్ ఉడదీసే ఉందా? ఓకే. పట్టుకుంటేనే -30కి వస్తుంది. కొట్టుకోవచ్చు అండి, చాంబర్ కూడా కొట్టుకోవచ్చు, అయితే మనం పెద్ద చాంబర్లు కొట్టం. కట్టేసేయండి, ఇంకేంటి, స్విచ్ కట్టుకోండి, స్విచ్ కట్టండి. వాళ్ళు వదులుతారు, వాళ్ళు వదలండి, వదిలేరా? వదిలితే మీరు అక్కడ చేయి తీస్తే లాగిద్ది, లాగిందా?
మనమే క్లీనింగ్ ఏం చెయ్యం ఇక్కడ, కాకపోతే మనం ఎలా చేసుకోవాలి అని తెలిస్తే చాలు. రాంగ్ థ్రెడ్ ఎక్కింది చూడండి. ఉమ్, ఉమ్, ఉమ్. అక్కడ అడ్డం పెట్టండి, క్లాత్ అన్న పెట్టండి, మొహం మీద పడతాయి ఇక. ఉమ్. వదలండి, వాల్ వదల వదిలిందా? ఓపెన్ చేయండి. ఆ, ఆ. వస్తుందా? ఉమ్. వెళ్ళిందిగా, కొద్దిగా వెళ్ళింది అంతే. చాలు ఊరికే తెలియడానికి. ఇలా మనం